pledge also is there. These children who are standing in front of you, we have lot of doubts in our minds. These students are going to clarify our doubts. Thank you. Now, 10th A. Good afternoon everyone. Myself Bhavani Rathod from class 10th A section. As we are here to celebrate the Indian Constitution Adoption Day, which was established on 26th November 1949. The spirit of the Constitution is to provide equality of status and opportunities to every citizen. The national slogan of the Indian Constitution, Satyameva Jayate, which translates to Truth Always Wins. Thank you so much. Myself Dana Sudhaka from 10th B. Do you know what is the Constitution? Yes, I know. A Constitution is a fundamental set of rules and principles that establish the structure, powers and limits of government while defining rights and duties of its citizens. Thank you. Good afternoon everyone. I am Purnima, student of class in Main section. As we all know, today is Constitution Adoption Day. So, Constitution Day, also known as Samvidhan Divas, is celebrated in our country 26th of November every year. On 26th of November 1949, the Constitution Assembly of India adopted the Constitution of India, which came into effect from 26th of January 1950. Thank you. Good afternoon everyone. Myself Shirin from 10th B. My name is Kodeshwari. I am studying in 10th Telugu medium. మనకు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15, 1947. ఈ రోజు మనకు ముఖ్యమైన రోజు. మన రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు. 1949 నవంబర్ 26న మన రాజ్యాంగం ఆమోదం పొందింది. మన సమాజం ఒక దారిలో నడవడానికి డాక్టర్ అంబేద్కర్ గారు చేసిన కృషి వల్ల రాజ్యాంగం మనకు అమల్లోకి వచ్చింది. ఒకప్పుడు ఆడపిల్లలు చదువుకోవడానికి లేకుండే, చిన్నతనంలోనే పెళ్లి చేసేవారు. రాజ్యాంగం వల్ల మనం చదువుకోగలుగుతున్నాం, ఆడపిల్లలు ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. 3 గ్రంథాల కన్నా గొప్పదైనది మన రాజ్యాంగమే. రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. థ్యాంక్ యూ. మనము భారత రాజ్యాంగం అనేది మనకి ఆమోదం అనేది అయింది. మనకి 1949లో నవంబర్ 26 నాడు మనకి రాజ్యాంగం అనేది ఆమోదమైంది. మనము రాజ్యాంగం రాకముందు ఏంటంటే మనం రాజ్యాల పరిపాలనలో ఉన్నాము. మనల్ని చాలా హింసించేవాళ్ళు, వాళ్ళ కాళ్ళ కింద ఎంతోమంది మనం బ్రతికేటోళ్ళం అన్నమాట. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత ఏమనేదంటే డెమోక్రటిక్ కంట్రీ కింద మారింది. మనం ఎవరైనా మన నాయకుడిని మన చేతుల్లోనే మనము ఎంచుకోవడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 2021 ప్రకారం మనము ఆల్ ఆర్ ఈక్వల్, మనకి ఓటు హక్కు అనేది అందరికీ వచ్చింది. 15 సంవత్సరాల తర్వాత మన ఓటు అనే హక్కు అనేది మన అందరికీ వచ్చింది. ఆర్టికల్ 356 ప్రకారం ఏంటంటే ప్రెసిడెంట్ రూల్ అనేది వచ్చింది. మనకి ఇప్పటికీ 76వ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే అనేది మనం జరుపుకుంటున్నాం. కానీ మనము ఫస్ట్ 2015లో నుంచి మనము అప్పటి నుంచి కాన్స్టిట్యూషన్ డే అనేది జరుపుకుంటున్నాం. అంతకుముందు మనం ఏమి కాన్స్టిట్యూషన్ డే అనేది జరుపుకోవట్లేదు. మరియు అలాగే ఇప్పుడు మనకి చాలా రైట్స్ అనేది వచ్చింది. ఆల్ ఈక్వల్ ఎడ్యుకేషన్ మనం అందరము అప్పుడు ఏంటంటే క్యాస్ట్ ప్రకారంగా చూసుకుంటే పెద్ద క్యాస్ట్ వాళ్ళు, అంటే క్యాస్ట్ ప్రకారంగా పెద్ద క్యాస్ట్ వాళ్ళే చదువుకోవాలి, క్యాస్ట్ ఏమీ లేని వాళ్ళు మాత్రం బయట కూర్చొని చదువుకోవాలి. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన తన జీవితంలో చాలా కష్టాలు పడ్డారు. తను బయట కూర్చుని చదువుకున్న తప్ప లోపలికి ఎవరు వచ్చి, అంటే ఫస్ట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఉంది అనమాట. ఇప్పటికీ ఆల్ క్యాస్ట్ అండ్ రిలీజియన్స్ అని మనకి కాన్స్టిట్యూషన్ అనేది చెప్పడం జరిగేది. మన దీంట్లో అంబేద్కర్, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ మనకి అందరికీ రాయడం అనేది జరిగింది. మనకి అంబేద్కర్ అనే కాదు, కొంతమంది చాలామంది కాంట్రిబ్యూటర్స్ అంటే మనకి రాజ్యాంగం చాలామంది రాశారు. కేఎం మున్షి, ఇంకా వీళ్ళందరూ చాలామంది ఏడుగురే కాక ఇంకా చాలామంది కూడా మనకి కాన్స్టిట్యూషన్ అనేది రాయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనం ఒక దారిలో మంచి దారిలో వెళ్ళాలని, మనకి అప్పట్లో రైట్స్ ఎక్కువ లేకుండా మనము ఏంటంటే అట్లా
అయ్యేది అనమాట. మన కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్, మనకు అన్ని రైట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మనకి డెమోక్రటిక్ కంట్రీ కింద మనకి అయ్యింది కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత. ధన్యవాదాలు. ఏ సమాజమైనా కూడా ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అది మన రాజ్యాంగ నిర్మాతలందరూ కూడా గ్రహించి మన సొసైటీలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాలనే ఉద్దేశంతో ఐక్యత సాధించే విధంగా, దాని నుంచి అభివృద్ధి సాధించే విధంగా మనకు రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అది ఈ అబ్బాయి బాధ్యతలు. నెక్స్ట్. Good afternoon everyone. My name is Abhinay Hussain. I am from Tennessee. Today is a Constitution Day. We celebrate Constitution Day 26th November. We celebrate Constitution Day from 2015. And in our Constitution there are 22 parts in the past and in now 25 parts in schedules, 28 parts at the time, and now 8 schedules are there. And articles are 395 articles are there at that time, and now there are 400 plus articles. Our father of Constitution, Dr. B.R. Ambedkar, and so many people have written Constitution, and they wrote 2 years, 7 months, and 18 days Constitution. To complete the Constitution, they take at the time that much of time. Thank you. సో ఇంట్లో నో నీడ్ టు రిపీట్ చేయకండి. ఈ అమ్మాయి ప్రతిజ్ఞ చదువుతుంది. ఆ ప్రతిజ్ఞలో ఏముందో కొంచెం గ్రహించండి. ఆ మాటల యొక్క అర్థాలు అంటే ఏ దేశమైనా జాతిని, మతము, కులము, వర్గ భేదాలు ఉంటే అభివృద్ధి చెందదు. ఇవన్నీ మనం ఇరాడికేట్ చేయగలిగినప్పుడే మనము ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకని ఈ అమ్మాయి ప్రతిజ్ఞ చదువుతుంది. జస్ట్ లిసన్. అర్థమైందా? ప్రతిజ్ఞ చేసేసినప్పుడు ఎలా నిల్చుంటారు అలా నిల్చోండి. కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. Of India permeable, with the people of India having solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic republic, and to secure all its citizens justice, social, economic, and political liberty, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, enduring the dignity of the individual and the unity of integrity of the nation. In our Constitution Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. Thank you. Hello everyone, I am Sajrashri from 10th class A section. భారత రాజ్యాంగ పీఠిక. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని